విరాట్ కోహ్లీ కెప్టెన్ అయిన తర్వాత టీమిండియా విజయాలైతే సాధిస్తుంది, కానీ తుది జట్టు ఎంపికపై మాత్రం ఎప్పుడూ ఏదో ఒక వివాదం కొనసాగుతూనే ఉంది. దాదాపు ప్రతి మ్యాచ్కు టీంలో ఏదో కనీసం ఒక మార్పైనా చేయడం కోహ్లీకి అలవాటుగా మారింది. తాజాగా ఆస్ట్రేలియాతో జరగబోయే చివరి టెస్ట్ కోసం ఎంపిక చేసిన టీం పైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మ్యాచ్ కోసం 13 మంది సభ్యుల టీంను బీసీసీఐ ప్రకటించింది. ఇందులో ఫామ్లో లేని కేఎల్ రాహుల్కు మరోసారి చోటు కల్పించింది. తొలి 2 టెస్టులు దారుణంగా విఫలమయ్యారని ఓపెనర్లు విజయ్ను, రాహుల్ను 3వ టెస్ట్ నుంచి తప్పించారు. అయితే ఈసారి విజయ్ను తీసుకోకపోయినా రాహుల్కు మరో ఛాన్స్ ఇచ్చారు. ఇదే అభిమానులకు నచ్చడం లేదు. రాహుల్ని ఎందుకు తీసుకున్నారంటూ ట్విట్టర్లో కోహ్లీ రవిశాస్త్రిపై తీవ్రంగా మండిపడుతున్నారు. సిరీస్లో ఇండియా 2-1తో లీడ్లో ఉంది. 4వ టెస్టులో స్కోర్ 0-1గా ఉంటుంది అంటూ రాహుల్ గురించి ఓ అభిమాని ట్వీట్ చేశాడు. టీంలోకి ఎంపిక చేయడానికి మంచి ప్రదర్శన ప్రామాణికం కాదా, చూడడానికి కాస్త బాగుంటే చాలా అంటూ మరో అభిమాని సీరియస్ అయ్యాడు. కోచ్ ఫేవరెట్ అయితే సరిపోదు, అందరూ కష్టపడి తుది జట్టులో చోటు సంపాదించాల్సిందేనని ఓ అభిమాని ట్వీట్ చేశాడు. కోహ్లీ రవిశాస్త్రి ఫేవరెట్ కాబట్టి రాహుల్ను బీసీసీఐ దత్తత తీసుకుందంటూ మరో అభిమాని సెటైర్ వేశాడు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.